ఫ్రెండ్స్, నాకు ఎలాంటి పర్టికులర్ కంపెనీకి సంబంధించిన శాలరీ స్లిప్స్ లేకపోయినా కానీ అండ్ ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకపోయినా కానీ నేను నా ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఎలా తీసుకున్నా అండ్ నా ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ రావడానికి నేను పర్సనల్గా ఎలాంటి టిప్స్ ఫాలో అయినా అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీలో ఎవరికైనా ప్రాపర్ ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా క్రెడిట్ కార్డ్ రిక్వైర్మెంట్ ఉంది, క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి. సో ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి టిప్ క్లియర్గా విని ఆ టిప్స్ ఫాలో అవ్వండి, మీకు మ్యాక్సిమం అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాలో పెట్టుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, నాకు ఫస్ట్ అప్రూవల్ వచ్చిన క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఐసిఐసిఐ హెచ్పిసిఎల్ క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డు నాకు ఫస్ట్ స్టార్టింగే 60,000 లిమిట్తో అయితే అప్రూవల్ వచ్చింది. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ క్రెడిట్ కార్డుకి నేను పర్సనల్గా ఎలాంటి అప్లికేషన్ అయితే పెట్టలేదు. బట్ బ్యాంక్ వాళ్ళే ఆటోమేటిక్గా ప్రీ అప్రూవల్ ఇచ్చేలాగా కొన్ని సింపుల్ టిప్స్ అయితే ఫాలో అయినా. సో అందులో ఫస్ట్ టిప్ ఏంటి అని అంటే మీరు కూడా ఫాలో అవ్వాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ప్రైవేట్ సెక్టర్ అంటే నేను నా దగ్గరలో ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది కాబట్టి ఐసిఐసిఐలో అకౌంట్ ఓపెన్ చేసుకున్నా. బట్ మీరు కూడా ఇందులోనే ఓపెన్ చేసుకోండి అని కాదు, మీకు దగ్గరలో ఉండే ప్రైవేట్ బ్యాంక్ ఏదైనా సరే అందులో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ అనేది మీకు ఏదైతే వీలుగా ఉంటుందో అలాంటి ప్రైవేట్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని అందులో సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న ఏ ప్రైవేట్ బ్యాంక్లో ఓపెన్ చేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ మీరు మొబైల్ ద్వారా ఇంటి దగ్గర నుంచి కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వీటికి ఓపెన్ చేసుకునే లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, కావాల్సి వస్తే లింక్స్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. అండ్ ప్రైవేట్ బ్యాంక్ అని ఎందుకు చెప్తున్నానంటే కంపేర్డ్ టు గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అనేది కస్టమర్స్కి ఎక్కువగా ప్రొడక్ట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్కి బిజినెస్ అనేది ఎక్కువగా కావాలి. సో కస్టమర్కి ఏదైనా ఒక ప్రొడక్ట్ ఆఫర్ చేస్తే సో కస్టమర్ సాటిస్ఫై అవుతాడు అండ్ అట్ ద సేమ్ టైం ఆ కస్టమర్ ఆ ప్రొడక్ట్ తీసుకుంటే బ్యాంక్ నుంచి సో ఆ బ్యాంక్ కూడా బిజినెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇద్దరికి బెనిఫిట్ ఉంది కాబట్టి సో ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం ప్రీ అప్రూవల్ సర్వీసెస్ ఇవ్వడంలో ఫస్ట్ ఉంటాయి కాబట్టి నేను ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో మీరు కూడా ఏదో ఒక ప్రైవేట్ బ్యాంక్లో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సెకండ్ చేయాల్సిన మెయిన్ పని ఏంటి అని అంటే మీకు ఇప్పటివరకే వేరే బ్యాంక్స్లో అకౌంట్స్ ఉంటాయి కదా, సో ఆ అకౌంట్లో ఉన్న మనీ కావచ్చు అండ్ మీ దగ్గర ఉన్న లిక్విడ్ క్యాష్ కావచ్చు, సో టెంపరీగా కొన్ని రోజుల మందం ఇప్పుడు మీరు ఏదైతే ప్రైవేట్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో సో అందులోకి ట్రాన్స్ఫర్ లేదా డిపాజిట్ అనేది చేసుకోండి. సో అందులోకి డిపాజిట్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే ఆ మనీని ఓన్లీ ఆ సేవింగ్స్ అకౌంట్లోనే ఉంచే బదులుగా మీరు ఆ మనీని స్వీప్ ఇన్ ఆర్ ఫ్లెక్సీ ఎఫ్డి అనేది చేయండి. సో స్వీప్ ఇన్ ఆర్ ఫ్లెక్సీ ఫిక్స్డ్ డిపాజిట్ అని అంటే మీకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ వస్తుందో మనీ బ్యాంక్లో అదే ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. బట్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీకు ఏ టైంలో డబ్బులు అవసరం పడ్డా కానీ మీరు బ్యాంకింగ్ యాప్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎవరికైనా, లేకపోతే ఫోన్పే నుంచి కూడా ఆ మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు దానికోసం మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి ఎఫ్డీని క్లోజ్ చేయమని ఒక లెటర్ ఇవ్వడం అండ్ యాప్లో ఎఫ్డి గురించి రిక్వెస్ట్ పెట్టడం అట్లాంటివి ఏవి లేవు. సో మీరు తీసుకున్న ప్రైవేట్ బ్యాంక్లో స్వీప్ ఇన్ ఆర్ ఫ్లెక్సీ ఎఫ్డి ఫెసిలిటీ ఉందేమో కనుక్కొని మీ మనీని సేవింగ్స్ అకౌంట్లో ఉంచే బదులుగా అందులో పెట్టేయండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే మీరు బ్యాంకుని నమ్మి కొంత మనీని ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు కాబట్టి సో బ్యాంకు కూడా మీకు ఏదో ఒక ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయాలని ముందుకు వస్తుంది. బట్ దీనికి కొంత టైం అనేది పడుతుంది. మీరు ఫ్లెక్సీ ఎఫ్డి అనేది చేసిన తర్వాత మినిమం 15 డేస్ నుంచి 4 months లోపు టైం అనేది తీసుకుంటుంది. ఒక్కొక్కరికి 20 డేస్కే ప్రీ అప్రూవల్ వస్తుంది, ఒక్కొక్కరికి 2 months 3 monthsకు ప్రీ అప్రూవల్ వస్తుంది. అది ఎగ్జాక్ట్గా ఇదే మంత్లో వస్తుందని బ్యాంక్ వాళ్ళు కూడా మీకు క్లారిటీ ఇవ్వరాదు. సో మీరు ఈ విధంగా మీ దగ్గర ఉన్న కొంత మనీని ఎఫ్డి చేయడం ద్వారా సో బ్యాంక్ అనేది మీకు ప్రీ అప్రూవల్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది కదా. ఆ ప్రీ అప్రూవల్ అనేది బై లక్ మీకు లక్ ఉండి క్రెడిట్ కార్డ్ ఇచ్చింది అనుకోండి, సో అది ఎంత తక్కువ లిమిట్ వచ్చినా కానీ ఏమీ ఆలోచించకుండా ఆ క్రెడిట్ కార్డ్ని తీసేసుకోండి. ఎందుకంటే మీకు ప్రీ అప్రూవల్ వస్తే ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు, జస్ట్ అవైల్ నౌ పైన క్లిక్ చేసేసి మీ ఓటీపీలు ఎంటర్ చేసేస్తే మీకు క్రెడిట్ కార్డ్ అనేది ఇంటికి వస్తుంది. వీడియో కేవైసీ కూడా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంది కాబట్టి. ఇన్ కేస్ మీకు క్రెడిట్ కార్డ్ రాకుండా పర్సనల్ లోన్ కానీ పే లేటర్ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేసింది అనుకోండి, సో అది మీ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు, అది మీ చాయిస్ ఇక. బట్ ఫస్ట్ టైమే ప్రీ అప్రూవల్లో క్రెడిట్ కార్డ్ రాలేదనుకోండి, డిసప్పాయింట్ అవ్వకండి, నెక్స్ట్ షెడ్యూల్లో అయినా కానీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు ప్రైవేట్ బ్యాంక్లో అకౌంట్ తీసుకున్న తర్వాత ఎఫ్డి చేసే అంత వీలు లేదనుకోండి, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అంత వీలు లేదనుకోండి, మీరు ఇంకొక టిప్ ఫాలో అవ్వచ్చు. ఏంటంటే మీకు ఏదో ఒక అవసరానికి ఎంతో కొంత మనీ ఒక మంత్లో ఒక 5 to 6 times ఆర్ 10 times అయినా మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి, డిపాజిట్ అవుతాయి. సో ఆ మనీని మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ మనీ కావచ్చు, మీ ఫ్రెండ్స్ మనీ కావచ్చు, మీ అకౌంట్లోకి వస్తుంది కదా. సో ఆ మనీని వెంటనే మళ్ళీ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసే బదులు మీకు వీలైతే ఆ మనీని ఆ రోజు midnight 12 PM వరకు మీ అకౌంట్లోనే హోల్డ్లో పెట్టుకోండి. ఎందుకంటే బ్యాంక్ అనేది ప్రతిరోజు midnight 12కి
మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ అనేది ప్రెజెంట్ చేస్తుంది. సో అట్లా మీరు మీ బ్యాంక్లోకి వచ్చిన డబ్బుల్ని మిడ్ నైట్ 12 వరకు హోల్డ్లో పెట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ డే మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నా కానీ సో ఆ మంత్లో మీ యావరేజ్ మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ అనేది రేషియో ఇంప్రూవ్ అవుతుంది. సో దాని ద్వారా కూడా వీళ్ళు అకౌంట్లో మంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారని అట్లా కూడా ప్రీ అప్రూవల్ వస్తుంది. ఫస్ట్ స్వీప్-ఇన్ ఆర్ ఫ్లెక్సీ ఎఫ్డి అనేది ఒక బెస్ట్ చాయిస్. అది వీలు కాని వాళ్ళకి ఇప్పుడు సెకండ్ టిప్ చెప్పాను కదా, సో ఆ టిప్ ఫాలో అయినా కానీ మీకు ప్రీ అప్రూవల్స్ అనేది వస్తుంది. బట్ ఈ సెకండ్ టిప్కి కొంచెం ఎక్స్ట్రా టైం అయితే పట్టొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు మీ బ్యాంక్లో నుంచి డబ్బుల్ని ఏదైనా అవసరాలకి ట్రాన్స్ఫర్ కానీ యూపీఐ చేస్తారు కదా, స్కాన్ అండ్ పే కానీ, సో ఆ పే చేసే మనీని మీరు థర్డ్ పార్టీ యాప్స్ నుంచి పే చేయడం మానేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉన్నాయి కదా, ఇవి థర్డ్ పార్టీ యాప్స్, బ్యాంకింగ్ యాప్స్ కావు కదా. సో మీరు వీటిని యూజ్ చేయడం ఆపేసి బ్యాంకింగ్ యాప్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో దాని ద్వారా కూడా సో కస్టమర్ మా బ్యాంకింగ్ యాపే ఎక్కువ యూజ్ చేస్తున్నాడు అని చెప్పేసి సో అట్లా కూడా కొంచెం ప్రీ అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాంకింగ్ యాప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ఉందనుకోండి, ఐమొబైల్ ఉంటుంది, ఇండస్ఇండ్ ఉందనుకోండి, ఇండస్ మొబైల్ అనే యాప్ ఉంటుంది, ఎస్బీఐ ఉంటే యోనో ఉంటుంది. సో ఇట్లా ఎవ్రీ బ్యాంక్ ఒక యాప్ ఉంటుంది కదా, సో ఆ యాప్ నుంచి మీరు ట్రాన్సాక్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ విధంగా ఈ 3 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇవి మెయిన్ టిప్స్ అయితే. నెక్స్ట్, వీళ్ళు బ్యాంక్ వాళ్ళు ప్రీ అప్రూవల్ ఇచ్చే ముందర మీ క్రెడిట్ స్కోర్ని కూడా కంపల్సరీ చెక్ చేసుకుంటారు. ఇన్ కేస్ మీ క్రెడిట్ స్కోర్ గుడ్ స్టేజ్లో ఉందనుకోండి, ఎలాంటి లేట్ పేమెంట్స్ లేకుండా, మీకు ఎలాంటి డౌట్ లేకుండా ప్రీ అప్రూవల్ అనేది ఇచ్చేస్తారు, క్రెడిట్ కార్డ్ కానీ పర్సనల్ లోన్ కానీ. ఇన్ కేస్ మీ క్రెడిట్ స్కోర్లో లేట్ పేమెంట్ హిస్టరీ ఉందనుకోండి, ఇంతకుముందు చేసిన పేమెంట్స్ అనేది లేట్ పేమెంట్స్ ఉన్నాయనుకోండి, సో మీకు ప్రీ అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువగా ఉంటాయి. సో ఇన్ కేస్ మీ సిబిల్ స్కోర్లో లేట్ పేమెంట్ హిస్టరీ అనేది ఎక్కువగా ఉండి, అంటే ఆన్ టైం పేమెంట్ చేయకుండా చెక్ బౌన్సెస్ అయితే కదా, సో అట్లాంటివి ఎక్కువగా ఉన్నా సరే, అండ్ కొంతమందికి మొత్తానికి సిబిల్ స్కోరే స్టార్ట్ అవ్వదు, 0 స్టేజ్లో ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళైనా సరే మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోండి. ఆ క్రెడిట్ కార్డు మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న బ్యాంక్లో తీసుకున్న నడుస్తుంది, లేకపోతే మనకు మార్కెట్లో రీసెంట్గా లాంచ్ అయిన మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డు ఉంది కదా, ఎస్బీఎం మ్యాగ్నెట్, సో అట్లాంటిది తీసుకున్నా కానీ మీకు బెటర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో ఆ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ని తీసుకొని మినిమం ఒక 3 to 6 months లేకపోతే 1 year కానీ మీరు ఆన్ టైం పేమెంట్ చేశారనుకోండి, లేట్ పేమెంట్ చేయకుండా, సో మీ పాత హిస్టరీ కంటే కొత్త హిస్టరీ అనేది కొంచెం నీట్ అండ్ సిస్టమేటిక్గా బిల్డ్ అవుతుంది. సో అప్పుడైనా కానీ మీకు బ్యాంక్ అనేది ఏదైనా ప్రీ అప్రూవల్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కొంతమందికి రేర్ కేసెస్లో బ్యాంక్ బ్యాలెన్స్ మంచిగా మెయింటైన్ చేసే వాళ్ళకి క్రెడిట్ స్కోర్ మొత్తానికి లేకపోయినా కానీ ప్రీ అప్రూవల్ ఇస్తాయి క్రెడిట్ కార్డ్స్. బట్ అందరికీ మాత్రం అట్లా ఇవ్వవు. సో ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకొని మీ సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకుంటే బెటర్ ఆప్షన్. మీ బ్యాంక్లో అయినా తీసుకోండి, బ్యాంక్ వాళ్ళని అడిగితే దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ కేస్ ఎస్బీఎం మ్యాగ్నెట్ కావాలంటే ఆల్రెడీ దాని గురించి వీడియో చేశా. ఆ ఎఫ్డి క్రెడిట్ కార్డ్ మీ మొబైల్లో మీ ఇంటి దగ్గర ఉండే తీసుకోవచ్చు. ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చేశా, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ వీడియో చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.